సార్ నమస్తే అండి. నమస్తేనా. జనసేన పార్టీ ఈసారి తమ యొక్క పార్టీ ఆవిర్భావ సభని ప్రెస్టేజ్ గా తీసుకుంది. ఏంటి గెలిచిన ఊపులో ఏం చేయాలనుకుంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అసలు? 100%. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి ఈ రోజు వాళ్ళు గతంలో పోటీ చేసి ఒక్కటే సీట్ వచ్చిన వాళ్ళు చాలా బాధలో ఉండే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పార్టీ గెలిచినట్టు లెక్క, గెలిచింది కాబట్టి 2 ఎంపీ సీట్లు 21 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండు కాబట్టి కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహం ఉంటది. తమ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా గ్రాండ్ గా జరుపుకోవాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతపరమైన విధానంలో వెళ్దాం అనుకుండు. డాక్టర్ జయప్రకాష్ లోక్సభ పార్టీ సిద్ధాంత పరంగా వెళ్దాం అనుకుండు. ఆయన రాజకీయంగా చాలా ప్రయత్నాలు చేసిండు, సక్సెస్ అనేది రాలేదు. కాకపోతే ఎప్పుడైతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ వీళ్ళంతా కలవడం వల్ల తనకి విజయం వరించింది. సో ఏదేమైనా సరే ఎంతమంది ఎన్ని నిందలు మోపినా ఏం చేసినా గానీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది గ్రాండ్ గా జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జరుపుకుంటారు కూడా వాళ్ళు. ఎందుకంటే ఇది వాళ్ళ పార్టీ ఫండ్స్ ఉంటాయి. ఎవరు వ్యక్తిగతంగా ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పెట్టడు, ఇంకా వేరే వాళ్ళు ఎవరో అది కాదు, కానీ ఒక ఫండ్ ఉంటది. ఆ ఫండ్ రైజింగ్ తోనే అన్ని కార్యక్రమాలు చేస్తాయి. ఇప్పుడు కొద్దిమంది స్పాన్సర్స్ కూడా ఉంటారు, కొద్దిమంది లైటింగ్ పెట్టించే వాళ్ళు ఉంటారు, కొద్దిమంది స్టే చేసే వాళ్ళు ఉంటారు. ఆ పార్టీ పరంగా అలా ఉంటాయి. కానీ కొద్దిమంది ఏంటంటే ఈ ధనాన్ని వృధా చేయడం ఎందుకు, పేద ప్రజలకు పంచాలి, అవన్నీ కాదు. పేద ప్రజలకు పంచేది, పేద ప్రజలకు అందేది వాళ్ళకి అందుతుంది. సో ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నా బర్త్డే ప్రోగ్రాంలు కానీ ఏమన్నా జరుపుకుంటాం కదా. సో పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది తప్పకుండా జరుపుకుంటారు అందరూ. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీ ఇప్పుడు గెలిచింది కాబట్టి ఆ ఉత్సవం వేరే ఉంటది. సో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. గ్రాండ్ సక్సెస్ కావాలని కూడా అందరూ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తే పార్టీ ఇంకా ప్రజల్లోకి అలాగే యూత్ లోకి బాగా వెళ్ళే అవకాశం ఉందంటారు? జనసేన పార్టీ తప్పకుండా యూత్ లో కంటే ఇప్పుడైతే వచ్చి ఇప్పుడు 1 ఇయర్ కూడా కాలే అనుకుంటా. సో ఏంటంటే దాని సమీకరణ పరిణామాలు ఇప్పుడు తెలియదు. ఎప్పుడైతే ఇప్పుడు పీఠాపురంలో తను ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ పీఠాపురంలో గాని మొత్తం ఆంధ్రప్రదేశ్ పరంగానే ముఖ్యంగా పవన్ అన్న ఏమంటే నేను ప్రజాక్షేత్రంలో ఉంటా, ప్రజా సమస్యలు పరిష్కరిస్తా అంటున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు సక్రమంగా ఉండయి, ఆ రోడ్లను తీర్చిదిద్దాలా. ఇంకేంటంటే గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కావాలా, నీటి సమస్య లేకుండా పెన్షన్స్ కానీ, ఇంకా యువతకు ఉద్యోగాలు కానీ, వీటన్నిటి మీద దృష్టి కేంద్రీకరించాలా. ముఖ్యంగా ఇప్పుడైతే చెప్పలేము, ఫర్దర్ ఫ్యూచర్ ఇంకా 2 ఇయర్స్ పోతే మనం చెప్పగలుగుతాం పార్టీ పూర్తి క్షేత్రస్థాయిలో. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే బాగానే ఉంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కోరుకుంటున్నారు. జై. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.